ఆర్ఆర్ ఎస్టేట్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కండి. ఇప్పుడు న్యూ షిల్ట్ ప్లస్ డూప్లెక్స్ హౌస్ ఫర్ సేల్ అండి. ఈ హౌస్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి. హౌస్ ల్యాండ్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్. అడ్రస్ వచ్చేసి డాక్టర్ యేసరావు నగర్ సాకేత్ కాలనీలో ఉంటుందండి. టోటల్ 5 బెడ్రూమ్ 1 సర్వెంట్ రూమ్ విత్ లిఫ్ట్ ప్రొవిజన్ ఉందండి. 3 కార్ పార్కింగ్ స్పేస్ ఉంది. ఒకసారి ఫ్రంట్ ఎలివేషన్ వ్యూ చూస్తున్నామండి. ఇప్పుడు మనము ఇది ఫ్రంట్ ఎలివేషన్ వ్యూ అండి. ఇది వచ్చేసి సరౌండింగ్ డ్రోన్ వీడియో చూస్తున్నామండి. ఇప్పుడు సరౌండింగ్ వచ్చేసి 4 కిలోమీటర్ వరకు ఎలాంటి లేక్స్ అయితే లేవండి. హైడ్రా ప్రాబ్లం అయితే లేదు. ఈ సాకేత్ కాలనీ మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సరౌండింగ్ ఎలాంటి లేక్స్ లేవు. ఎందుకు చెప్తున్నామంటే ఈ మధ్య అందరికీ హైడ్రా ప్రాబ్లం ఉంది కాబట్టి చెప్తున్నామండి. ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మన నంబర్స్ కనిపిస్తే దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. ఈ హౌస్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి 14 కిలోమీటర్స్ ఉంటుందండి. ఎగ్జిట్ నెంబర్ 8 or 9 12 కిలోమీటర్స్ ఉంటుంది. హైటెక్ సిటీ వచ్చేసి 30 కిలోమీటర్స్ వస్తుందండి సైబర్ టవర్ నుంచి. ఈ కాలనీ మొత్తం వుడా లేఅవుట్ అండి. చాలా సైలెంట్గా ఉంటుంది. ఈ సరౌండింగ్ డ్రోన్ వ్యూ చూస్తున్నామండి. ఈ హౌస్ డైమెన్షన్ వచ్చేసి 3650 అండి. కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 5300 SFT వస్తుంది. 3 కార్ పార్కింగ్ స్పేస్ ఉంది. 1 సర్వెంట్ రూమ్ 1 ఆఫీస్ రూమ్ కూడా అవైలబుల్ ఉందండి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి డూప్లెక్స్ అండి. ఇది గ్రౌండ్ వచ్చేసి కార్ పార్కింగ్ ఇచ్చారు. ఇంటి ముందు వచ్చేసి 40 feet రోడ్ ఉంటుంది. ఈ హౌస్లో వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారండి. లిఫ్ట్ మనం పెట్టించుకోవాలి. ఇది వచ్చేసి నైట్ వ్యూ అండి. ఇది ఇది 40 feet రోడ్ అండి. ఇది డ్రింకింగ్ వాటర్ అండ్ బోర్వెల్ వాటర్ అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ. ఈ ఎంట్రన్స్ వచ్చి ఒక స్మాల్ గార్డెన్ స్పేస్ ఇచ్చారండి ఇక్కడ. ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేట్ అండి. ఈ గేట్ డిజైన్ అండ్ కలర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. చాలా బాగుంది ఇది. ఈ గ్రౌండ్ వచ్చేసి కార్ పార్కింగ్ వ్యూ అండి. ఇది ఒక 3 కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు అండి ఇక్కడ. ఇదంతా వచ్చేసి గ్రనైట్ ఫ్లోర్ ఇచ్చారండి. అండ్ ఇదంతా ఫాల్ సీలింగ్ డిజైన్ అండి పార్కింగ్ ప్లేస్లో. ఈ ఎంట్రన్స్లో కూడా వాల్ టైల్స్ ఇచ్చారండి ఇక్కడ. ఇది వచ్చేసి ఆఫీస్ రూమ్ పర్పస్ యూజ్ చేసేటండి. ఇది ఆఫీస్ రూమ్ అయితే. ఇది వచ్చి సర్వెంట్ రూమ్ అండి. ఇది దీంట్లోనే అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది సర్వెంట్కి. ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ అండి. ఇది లిఫ్ట్ మనం పెట్టించుకోవాలండి. ఇది లిఫ్ట్ కోసం ఒక స్టోర్ రూమ్ ఇచ్చారండి ఎలక్ట్రికల్ పాయింట్ కోసము. అండ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా ఒకటి అవైలబుల్ ఉందండి. ఇది ఒక స్మాల్ యూటిలిటీ ఏరియా అండి గ్రౌండ్ ఫ్లోర్లో. ఈ హౌస్ అయితే చాలా బాగుందండి. పార్కింగ్ ప్లేస్ అయితే చాలా బిగ్ ఇచ్చారు. 200 స్క్వేర్ యార్డ్ ల్యాండ్ వచ్చేసి 5300 SFT అండి కన్స్ట్రక్షన్ ఏరియా. అడ్రస్ వచ్చేసి డాక్టర్ యేసరావు నగర్ సాకేత్ కాలనీలో ఉంటుందండి. ఇది
కనెక్టివిటీ చాలా బాగుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇక్కడ చిన్న చిన్న లైట్స్ డిజైన్ చేశారండి స్టెప్స్ దగ్గర. ఈ ఎంట్రన్స్లో స్మాల్ లాబీ టైప్ ఇచ్చారండి. అంటే ఇదంతా ఫాల్ సీలింగ్ డిజైన్ ఇది. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. ఇది పాలిష్ అయ్యిందండి. ఇది టేక్ వుడ్ మెయిన్ డోర్. ఇది ఒక స్మాల్ హాల్ అండి ఇది ఎంట్రన్స్లో. ఇది వచ్చేసి లివింగ్ హాల్ వ్యూ చూస్తున్నామండి. సైజ్ వచ్చేసి 17/20.6 ఉందండి. ఇది వచ్చేసి ఫ్లోర్ టైల్స్ అండి. 4/6 ఇచ్చారండి. బిగ్ టైల్స్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైనింగ్ అండి లివింగ్ హాల్లో. ఇక్కడ వచ్చేసి టీవీ పాయింట్ అన్నది. ఇది వచ్చి లార్జ్ విండోస్ ఇచ్చారు విత్ గ్రనైట్ ఫ్రేమ్ అండి. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి. ఇది సైజ్ వచ్చేసి 15/9.6 ఉందండి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ వ్యూ అండి. ఇది కిచెన్ సైజ్ వచ్చేసి 9.3/13.6 ఉందండి. ప్రైస్ వచ్చేసి 2.9 crores అండి. నెగోషియబుల్ ఉంటుంది. ఎవరికైతే ప్రాపర్టీ కావాలని కూడా స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తుంది, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. ఇది వచ్చేసి పూజా రూమ్ అండి. ఇది సైజ్ వచ్చేసి 4.6/5 ఉందండి. ఇక్కడ వచ్చేసి యూటిలిటీ ఏరియా అండి. ఇది ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 2.9 crores అండి. నెగోషియబుల్ ఉంటుంది. అడ్రస్ వచ్చేసి డాక్టర్ రేసరావు నగర్ సాకేత్ కాలనీలో ఉంటుందండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 1 అండి. బెడ్రూమ్ వ్యూ చూస్తున్నాము. సైజ్ వచ్చేసి 14.6/16.1 ఉందండి. వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైన్ అండి బెడ్రూమ్లో. ఇది టీవీ పాయింట్ అనేది బెడ్రూమ్కి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది వాష్రూమ్ సైజ్ వచ్చేసి 5/9.7 ఉందండి. అలాగే ఇదంతా ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు. వెంటిలేషన్ విండో, వాటర్ హీటర్, గ్రీజర్ పాయింట్ కూడా ఇచ్చారండి. ప్రైస్ వచ్చేసి 2.9 crores అండి. నెగోషియబుల్ ఉంటుంది. ఈ గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారండి. ఈ లైట్స్ దగ్గర చిన్న చిన్న డిజైన్స్ చేశారండి. లైట్లు ఇచ్చారు స్టెప్స్ దగ్గర. ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. ఇది ఈ లైట్ ఒకటి చాలా బాగా అనిపిస్తుందండి. ఇది పికాకో లైట్స్. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ విజిట్ చేస్తున్నామండి. సెకండ్ ఫ్లోర్ హాల్ వ్యూ చూస్తున్నామండి. సైజ్ వచ్చేసి 17.7/25 ఉందండి. ఇవి వచ్చేసి ఫ్లోర్ టైల్స్ అండి. బిగ్ సైజ్ ఫ్లోర్ టైల్స్ 4/6 ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. సెకండ్ ఫ్లోర్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నాము హాల్లో. హాల్ అయితే చాలా బిగ్ ఉందండి. ఇది వచ్చి టీవీ పాయింట్ అండి.
వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి హౌస్కి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి, బెడ్రూమ్ నెంబర్ 2. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 14.5/18 ఉందండి. అండ్ ఇది వచ్చేసి ఫాల్సింగ్ డిజైన్ అండి మాస్టర్ బెడ్రూమ్లో. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి. ఇది నార్త్ వాల్కి ఇచ్చారు. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ సైజ్ వచ్చేసి 5/9.7 ఉందండి. అలాగే ఇదంతా ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు. వెంటిలేషన్, విండో, వాటర్ హీటర్, గ్రీజర్ పాయింట్ కూడా ఉందండి. ఈ హౌస్ ప్రైస్ వచ్చి 2.9 crores అండి, నెగోషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి సిట్అవుట్ వ్యూ అండి. ఇది సిట్అవుట్ సైజ్ వచ్చేసి 9/11 ఉందండి. అంత ఫాల్సింగ్ డిజైన్ అండి. ఇది ఈ ఆపోజిట్ హౌజెస్ అండి. కాలనీ అయితే చాలా డీసెంట్గా ఉంటుందండి, ఎప్పుడో డెవలప్ అయిన కాలనీ ఇదంతా. కాలనీ మొత్తం 40 feet రోడ్ అండ్ 60 feet రోడ్స్ ఉన్నాయి. అడ్రస్ వచ్చేసి డాక్టర్ ఏసరావు నగర్, సాకేత్ కాలనీ అండి. టోటల్ 5 bedrooms ఉన్నాయి. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ వ్యూ అండి. ఇది సైజ్ వచ్చేసి 9/11.9 ఉందండి. స్మాల్ బెడ్రూమ్ ఇది. అలాగే ఇదంతా ఫాల్సింగ్ డిజైన్ చూస్తున్నాము. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ సైజ్ వచ్చేసి 4/7 ఉందండి. అలాగే ఇదంతా ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఒక స్మాల్ బాల్కనీ ఇచ్చారండి. ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తున్నాయండి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు మీరు. ఈ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది ఇంటి ముందు 40 feet రోడ్ ఉంటుంది. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 4 అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ వ్యూ చూస్తున్నాము. సైజ్ వచ్చేసి 13.6/13.6 ఉందండి. ఇది వచ్చేసి ఫాల్సింగ్ డిజైన్ అండి. ఇది వచ్చేసి టీవీ పాయింట్. ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది వాష్రూమ్ సైజ్ వచ్చేసి 4.6/8.8 ఉందండి. అంతా ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు. వెంటిలేషన్, విండో, వాటర్ హీటర్, గీజర్ పాయింట్ కూడా ఇచ్చారండి. కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 5300 SFT వస్తుందండి. ఇది షిల్ట్ ప్లస్ డూప్లెక్స్ హౌస్ అండి. ఇది గ్రౌండ్ వచ్చేసి కార్ పార్కింగ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి డూప్లెక్స్ అండి ఇది హౌస్. ఇప్పుడు పెంట్ హౌస్ విజిట్ చేస్తున్నామండి మనము. లిఫ్ట్ ఇక్కడ వరకు వస్తుందండి, మనం పెట్టించుకుంటే ఇక్కడ వరకు ప్రొవిజన్ చేశారు. ఈ సైడ్కి మొత్తం గ్లాస్ రైలింగ్ వస్తుందండి. ఇది వచ్చేసి 5th bedroom అండి. హోమ్ థియేటర్ 5th bedroom. సరే వ్యూ చూస్తున్నామండి, బెడ్రూమ్ వ్యూ చూస్తున్నాము. ఇక్కడ కూడా బిగ్ టైల్స్, ఫ్లోర్ టైల్స్ ఇచ్చారండి. అండ్ ఇది వచ్చి ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి ఇక్కడ. అండ్ ఇది ఒక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇక్కడ చాలా బిగ్ ఉందండి వాష్రూమ్. అలాగే ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు. వెంటిలేషన్, విండో, వాటర్ హీటర్, గీజర్ పాయింట్ కూడా ఇచ్చారండి ఈ వాష్రూమ్కి. ఈ హౌస్ ల్యాండ్ వచ్చేసి 200 square అండి. డైమెన్షన్ వచ్చేసి 3650 ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఏరియా 5300 SFT వస్తుంది. అడ్రస్ వచ్చి డాక్టర్ ఏసరావు నగర్, సాకేత్ కాలనీ అండి. ఇది వచ్చేసి ఓపెన్ టెర్రస్ వ్యూ అండి. ఇది
ఇదంతా ఓపెన్ టెర్రస్ వ్యూ అండి ఇది. ఇదంతా ఫ్లోర్ టైల్స్ ఇచ్చారండి పైన, పెంట్ హౌస్ పైన. ప్రైస్ వచ్చేసి 2.9 crores అండి, నెగోషియబుల్ ఉంటుంది. ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తాయి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. ఇక్కడ స్మాల్ యూటిలిటీ ఏరియా ఇచ్చారండి. సరౌండింగ్ మొత్తం కంప్లీట్ డెవలప్మెంట్ అయిపోయిందండి, మీరు చూస్తున్నారు. ఇక్కడ ఎక్కడ హైడ్రా ప్రాబ్లం అనేది లేదు. ఈ హౌస్ నుంచి 4 kilometers ఎలాంటి లేక్స్ లేవండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.